హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. పాయసాల్లో ఎన్నో రకాల వెరైటీస్ చేస్తూ ఉంటాం కదా, కానీ ఇలా అటుకులతో పాయసం చేయండి. అటుకుల్లో కూడా ఇంకేమీ వేయకుండా సిప్తి అటుకులతోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకొని ముందు తీసేసుకుందాం. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ వేసి వేయించుకోవాలి. మంచి రంగు వచ్చే వరకు వేయించేసుకొని తీసేసి ప్లేట్లో వేసేసుకోవాలి. ఇందులో ఇంకా మీరు బాదం పప్పు వేసుకోవచ్చు, పిస్తా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చు. మంచి కలర్ వచ్చేసాయి, తీసేసి ఒక ప్లేట్లో వేసేస్తున్నాను. అటుకుల పాయసం చాలా సింపుల్ అండి, కానీ అటుకుల్లో చాలామంది పెసరపప్పు వేస్తుంటారు, శనగపప్పుతో చేస్తారు, కానీ నేను ఉత్తి అటుకులతోనే చేస్తున్నానండి. ఇప్పుడు అదే నేతిలోని 1 కప్పు, నెక్స్ట్ 1/2 కప్పు అటుకులు వేసుకోండి. ఈ కొద్దిగా మందంగా ఉన్న అటుకులే తీసుకోండి. మరి పేపర్ అటుకులు అయితే బాగోవన్నమాట. ఒకసారి మంచిగా వేయించేసుకోండి. మరి డార్క్ కలర్ అవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. మంచి నేతిలో వేగడం వల్ల పాయసం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అటుకులు తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ అర లీటర్ పాలు తీసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కొద్దిగా 4-5 చేయాలనుకుంటే లీటర్ పాలతో చేసుకుంటే కరెక్ట్గా అందరికీ సరిపోతుంది. ఇప్పుడు అర లీటర్ పాలల్లోనే 3/4 కప్పు వాటర్ వేసుకొని మరగనివ్వాలి. ఎందుకంటే వాటర్ వేయకపోతే ఇంకా చిక్కబడిపోయి మరీ అడుగు పట్టేస్తుంది కదా, అందుకని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మరుగుతున్నప్పుడు ఇలా సైడ్లో వచ్చే మిగడంతా తీసుకుంటుంటే సరిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా మరుగునివ్వాలన్నమాట. ఒక 3-4 సార్లు పొంగు అనేది రానివ్వాలి. అప్పుడు అటుకులు వేసుకోవాలి. మరి మరగకుండా వేసేస్తే టేస్ట్ అంత బాగోదు. ఇప్పుడు మరుగుతున్నాయి కదా, మరుగుతున్నప్పుడు అటుకులు వేసేసుకోండి. అటుకులు వేసేసి అటుకులు ఉడికే వరకు మనం ఉడికించుకోవాలి. ఒకవేళ చిక్కగా అయిపోతుంది, అడుగు పట్టేస్తుంది అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఈ స్టేజ్లోనే వాటర్ వేసుకోవాలి. నాకు అటుకులు చక్కగా ఉడికిపోయి నేను ఇప్పుడు మిల్క్ మేడ్ తీసుకున్నాను. మిల్క్ మేడ్ అర కప్పు వేసుకోవాలి. అంటే ఇది వేయడం వల్ల మంచి రిచ్గా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కానీ ఇది లేదనుకోండి, పంచదారతోనే మీరు 3/4 కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది అనమాట. మిల్క్ మేడ్ కూడా తీపి అనేది కరెక్ట్గా సరిపోదండి. ఇప్పుడు పంచదార కూడా వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్లు వేయడమే వీడియో కనిపిస్తుంది, నెక్స్ట్ వేసేదేమో వీడియో అనేది మిస్ అయిపోయింది. 4 టేబుల్ స్పూన్లు పంచదార, అరకప్పు మిల్క్ మేడ్ కరెక్ట్గా తీపి సరిపోతుందండి. ఇప్పుడు ఇది బాగా కలిసేలా కలుపుకొని, ఇప్పుడు ఇది ఉడికిపోయింది చూసారా, దగ్గర పడిపోతుంది. మీకు ఒకవేళ పల్చగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. నెక్స్ట్ వేయించుకున్న జీడిపప్పును, కిస్మిస్ ఉన్నాయి కదా, ఇవి వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలిపేసుకొని, నేను యాలకులు కూడా వేసానండి, అది కూడా వీడియో అనేది మిస్ అయిపోయింది. యాలకులు కూడా కొంచెం దంచి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా ఎంత చిక్కగా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చింది. ఇలా ఉండాలి అటుకుల పాయసం అనేది, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు బౌల్లో వేసి చూపిస్తున్నాను చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఈ వీడియో మొత్తం చూసాక మీరే తప్పకుండా ట్రై చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.